మరణం మూవీ షూట్లో ద బెస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏమైనా ఉందా మ్యామ్ మీకు? అన్ఫర్గెటబుల్ మూమెంట్, ఇట్స్ అ బండిల్ ఆఫ్ మెమరీస్ ఫర్ మీ. మరణం సెట్ ఈ మూవీ ఒక ఎన్నో ఏకర్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో చేసాము షూట్. ఇట్స్ లైక్ వెరీ సాయంత్రం 7 అయ్యింది అని అంటే మీకు పికాక్స్ అరవటము, అసలు చాలా డెజర్టెడ్ అనమాట, చెట్లు మొత్తం చెట్లు, అది చాలా భయంకరమైన ప్లేస్ అసలు చూడ్డానికే. సో I being in that place is like, you know, it was very adventurous and very nice. Night schedule ఉండేది, around till 2 o'clock 3 o'clock early in the morning we used to shoot. సో జస్ట్ ఇమాజిన్, అంటే హారర్ చేస్తున్నాం కాబట్టి మేము అలా బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా వీ యూస్ టు సే, అమ్మో ఇక్కడ ఏమైనా దెయ్యం ఉందేమో, నిజంగా నిజంగా ఆ చెట్టు అక్కడ కదులుతోంది. సో అలా వీ రియలీ హ్యాడ్ ఫన్. బట్ అండ్ ద ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ షూట్ వాజ్ వెరీ వెరీ మెమరబుల్ ఫర్ మీ. హర్రర్ మూవీ తీసుకెళ్ళి హర్రర్ ఏరియాస్లో వేసేసారు. చాలా బాగుండింది యాక్చువల్లీ. నాకు జనరల్గా దెయ్యాలు అంటే భయం ఏమీ లేదు కానీ, బట్ ఇట్ వాస్ ఫన్. ఇట్ వాస్ జస్ట్ ఫన్ అనుకోవడం, అక్కడ చూడ చెట్టు దగ్గర ఏదో తెల్లగా అనిపిస్తుంది, అలా ఇట్ వాస్ రియలీ నైస్. గుడ్ మెమరీస్ వీ హ్యావ్. అండ్ షార్ట్కి వెళ్ళే ముందు, కెమెరాని ఫేస్ చేసే ముందు మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మిమ్మల్ని? ఇట్స్ ఆల్ అబౌట్ ద కాన్ఫిడెన్స్. యూ నీడ్ టు, ఇప్పుడు సెట్లోకి వెళ్ళావు అని అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఇంత పెద్ద డైలాగ్ వస్తుందో తెలీదు, ఆ రోజుకి ఏంటి డైలాగ్, సో ఎలా ఆ డైలాగ్కి తగ్గట్టుగా యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. సో యాజ్ ఐ సెడ్, నాది మొత్తము ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, మొత్తం ఆల్ ద టైమ్ క్రైయింగ్. సో ఐ యూస్ టు క్యారీ దట్ మూడ్ from home, and that's how it's all about interest, how you prepare, and the director ఆయనకి ఎలా కావాలి అనేది మనం డెలివరీ చేయటం అనేది, that you have to be very concentrative. సో నేను అలా ప్రిపేర్ అయ్యేదాన్ని. అదే చెప్తాను కదా, ఇంటి నుంచి ఐ యూస్ టు ప్రిపేర్, నౌ ఐ హ్యావ్ టు గో అండ్ స్టార్ట్ క్రైయింగ్. సో అలా ఐ యూస్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. వితౌట్ గ్లిజరిన్ ట్రై చేశాను, ఒక 2-3 షాట్స్ అయ్యాయి. అండ్ ఈ మోడలింగ్, యాక్టింగ్ ఎన్ని వద్దురాబాయ్ అని చిరాకు వచ్చేసి దూరంగా పారిపోదామని ఎప్పుడైనా అనిపించిందా? కోవిడ్ కండిషన్లో డెఫినెట్లీ అనిపించింది. ఈ సిచ్యువేషన్స్ లైక్ 1.5 years నుంచి మనము వీఆర్ స్ట్రగ్లింగ్ సో హార్డ్ విత్ ద కరోనా వైరస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. యా, ఐ డిడ్. నాకు యాక్చువల్లీ 2020 Febలో ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ టు ద మోడలింగ్ ఇండస్ట్రీ టు కొరియోగ్రాఫ్ and to train new models for different organizers. అదే టైంలో మనకి కరోనా స్టార్ట్ అయింది. సో దట్ వాజ్ లైక్ రియలీ వెరీ డిస్టర్బింగ్ టు మీ. అప్పుడు అనిపించింది, ఎందుకు ఈ బతుకు అసలు. అవుతూ 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 వీ మూవ్డ్ ఇన్ టు అ లిటిల్ క్లారిటీ. దెన్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది, మళ్ళీ అగైన్ వీ హ్యాడ్ ద సెకండ్ వేవ్ నౌ. ఆ సెకండ్ వేవ్కి ముందు అన్నీ బాగున్నాయి అనే టైంకి మళ్ళీ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫ్యూ మోర్ మూవీ ఆఫర్స్. ఆ టైంలో ఇప్పుడు మరణం అవుతూనే నేను ఇంకొక ప్రాజెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి విత్ ద సేమ్ టీమ్ అనమాట. సో ఆ 2 ఆగిపోవడం అయ్యింది. సో ఆ టైంలో ఐ ఫెల్ట్ లైక్ అన్నీ వదిలేసి ఎక్కడన్నా ప్లేస్కి వెళ్ళిపోయి అలా, నో డిస్టర్బెన్స్, నో ఫోన్, స్పెషలీ నో మీడియా, నథింగ్, నో సోషల్ మీడియా, అలా హాయిగా ఒక 10 days అలా గడిపి రావాలి అని అనిపించింది నాకు. అందరికీ అలాగే ఉంది, నాకే కాదు కదా. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఆల్ ద ఎవ్రీ ఇండస్ట్రీ, ఐటీస్ ఆర్ గోయింగ్ వెల్ ఫైన్ ఐ థింక్. అదర్ దెన్ దట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పడిపోయింది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, కొత్త ఆర్టిస్ట్, మోడల్స్, ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్. సో ఇంకేం చేయలేం, వీ నీడ్ టు మెంటలీ ప్రిపేర్ అండ్ హ్యావ్ సమ్ పేషెన్స్. ఐటీ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేం. పాపం వాళ్ళు కూడా దేర్ ఇస్ అ డిసడ్వాంటేజ్ ఇన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఐవ్ సీన్ లాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ 9 hours ఆఫీస్కి వెళ్ళి, దే వర్కింగ్ ఫర్ లైక్ 13-14 hours వితౌట్ ద ఎక్స్ట్రా పే. సో అండ్ మీలో మీకు నచ్చినవి అండ్ నచ్చినది పాజిటివ్ ఇస్ కాన్ఫిడెన్స్. ఐ క్యారీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నచ్చనిది ఈజ్ ఐ ఎమ్ లిటిల్ ఎమోషనల్. అది ఒక్కటి నెగటివ్ నాకు. ఎమోషనల్, ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఇఫ్ ఐఎమ్ అటాచ్డ్ టు సంబడి. I'm very emotional. తెలియకుండానే I give lot of importance. I do lot of things for them. But
but I don't expect back. But yeah, sometimes you feel, right, even I need it. So generally I'm a very emotional person. That's a disadvantage I feel. I should not be. ఒక టాప్ హీరోతో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరిని చూస్ చేసుకుంటారు? Definitely Vijay Devarkonda garu. I really admire him. అంటే నాకు తెలంగాణ యాక్సెంట్ కాదు కానీ ఐ లైక్ హిమ్ యాజ్ హిస్ లుక్స్ కానీ హిస్ స్టైల్. హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్, సో ఐ లైక్ హిస్ స్టైల్. అండ్ మీరు ఒక మోడల్ ఒక యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? డాక్టర్. యా, ఐ హ్యాడ్ నాకు అది గోల్ ఉండింది. అంటే వెన్ ఐ వాజ్ అ చైల్డ్, అ కిడ్, ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. కానీ అది ఇంకా అవ్వలేదు, నెరవేరలేదు. ఐఎమ్ యాక్చువల్లీ అ వెబ్ డిజైనర్. ఐఎమ్ బై ఎడ్యుకేషన్ ఐఎమ్ అ వెబ్ డిజైనర్, బట్ ఐ డెంట్ వాంట్ టు మేక్ అ కెరియర్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్ ఫ్యూ సర్కమ్స్టాన్సెస్. So I moved out of it and I started into ITs and then into industry, film industry. It move అయిపోయాను అనమాట. అండ్ మీ లైఫ్లో ఇప్పటిదాకా మీరు చేసిన క్రేజియస్ట్ థింగ్, ఇది బెస్ట్ ట్రావెల్ అనుకున్నట్టు ఎప్పుడుందా? I've done lots of crazy things when I was in my college and all. Two funny things also, but నాకు అంత మీరు అలా సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు. అండ్ మమత గారు యాజ్ ఎ పర్సన్ ఎవరు? మమత. Yes, definitely. బయట లోపల? Yes. I don't want to be anybody as well. I want to be me. Okay. I believe in myself a lot. Okay. Because I feel, I know that, you know, what I'm doing. Then munde plan, things I plan very well. Okay. Very disciplined. Even during the Maranam shoots also. A previous interview, my director himself, he said, Mamta laga inkevaru, vere artists levaru undaru. She's very punctual and she's very, very disciplined with her work. He himself said, so I really feel that yes, I'm very disciplined with my timing ani, working style, even modeling sessions lo kuda. I generally don't entertain latecomers, no matter what it is. You paid money and I won't let you in. You have to follow few rules. So our discipline lekapothe you won't achieve anything in your life. Exactly. So I'm very, very disciplined with my timing, especially shoot lo 2 o'clock call sheet. 2 o'clock ante generally I used to calculate, okay, 1 hour for the makeup and the costume thing. So 1 o'clock ki mundu inkoncham elli relax. At least I used to keep 1.5 hour in advance. I used to be on the set. So that's how I calculate things and that's how I maintain discipline. అండ్ అప్కమింగ్ ఆస్పైరింగ్ మోడల్స్కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? రావాలా వద్దా? యా, డెఫినెట్లీ యూ షుడ్ కమ్. అండ్ మూవీస్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్. If you are passionate for becoming a model, I know how much I know. In a day, like there are so many people who message me asking like, you know, ma'am, I want to be a model, can you help me? Okay. I want to become a model, I want to become an artist, ప్లీజ్ హెల్ప్ మీ ఏదైనా ఛాన్స్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళ త్రూ నాకు ఇప్పించండి. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు హెల్ప్ దెమ్. కానీ ద థింగ్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ అ జీల్. యూ నీడ్ టు హ్యావ్ అ జీల్ టు యునో ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్. అంతేగాని ఎవరో నీ ఫ్రెండ్ ఎవరో హీఈస్ బికమింగ్ అ మోడల్, అతను ఎవరో బాగా డ్రెస్ చేసుకొని ఫోటోలు దిగుతాడు, నేను కూడా దిగాలి, దట్ ఈస్ నాట్ జీల్. You're just trying to copy somebody and you're just doing time pass. Adi kaadu. You want to become a model, there are few norms, there are few rules where you have to inherit them. You need to make them a part of your life before becoming a model. You need to know, you need to study. So adi chaala important actually. Ippudu nenu IT loki ellali, I want to become, let's take there is somebody, an youngster who wants to become an army officer. ఆర్మీ ఆఫీసర్కి ఏం కావాలి అనేది నీకేమీ తెలియదు. యూ నీడ్ టు డూ హోంవర్క్. యూ నీడ్ టు నో అసలు ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, విల్ యూ బీ ఏబుల్ టు కోప్ అప్. ఇది అంతే, ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా మోడలింగ్ అయినా యూ హ్యావ్ టు స్ట్రగుల్ అ లాట్. మీకు ఎవరి మీద క్రష్ ఉందా? విజయ్ దేవరకొండ. యా. అండ్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. సో మీకు ఒక చిన్న రౌండ్ ఆడదాం. నేను ఒక స్టార్ పేరు చెప్తాను, వాళ్ళ గురించి ఒక పాజిటివ్ అండ్ ఒక నెగటివ్ థింగ్. స్టార్ గురించా నేను చెప్పాలా? వాళ్ళ పాజిటివ్ నెగటివ్ అంటే మనం వాట్ ఐ ఫీల్. యా, ఇన్ ఆడియన్సెస్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్,
great dancer, hit on his height. Samantha. Very sweet. Negative, maybe her smile is a negative for me, I feel. Allu Arjun. Great dancer he is, and negatives lo malli height. Kajal. Kajal Agrawal, Yeah. not my favorite. Anything positive and negative? That's what I said, not my favorite. Next, Nani. Nani, natural artist. Negatives, I don't find anything. Okay. And finally, Rakul. Rakul Preet, very pretty woman. Okay. Thank you, ma'am. Thank you so much for coming. Thank you. So subscribe and please watch Rangmanch TV, Seen and Unseen.